అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి కడప జిల్లాకు పెద్ద ఎత్తున అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో భారీ ఎత్తున తరలి వెళ్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా పసుపు పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు? మొత్తం మినీ మహానాడు ఎలా జరగబోతుంది? ఈరోజు అనంతపురం నుంచి దాదాపు ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో, అంటే స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వీళ్ళంతా కలిసి వెళ్తున్నాము. అలాగే 29వ తేదీ భారీ బహిరంగ సభకి అనంతపురం నుంచి దాదాపు మా అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 10-15 మంది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లా నుంచి మొత్తం 30 నుంచి 40 వేల వరకు హాజరవుతారని చెప్పేసి స్వచ్ఛందంగా ఎవరే కానీ మేము కనీసం వెహికల్స్ కానీ పెట్టట్లేదు. స్వచ్ఛందంగా వాళ్ళు కార్యకర్తలే ముందుకు వస్తున్నారు. దేనికంటే గతంలో 23,000 మాత్రం ఇక్కడ సభ్యత్వం ఉన్నది, కానీ ఈసారి 78,000 పైచులకు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మొత్తం మహానాడు పండుగ వచ్చిందని చెప్పేసి, ఎందుకంటే గతంలో కరోనా ఉంది, కరోనా టైంలో కానీ సరిగ్గా చేయలేదు. ఆ టైంలో పబ్లిక్ గ్యాదరింగ్ కానీ ఇంకోటి కానీ ఎవరు కలవడానికి కానీ కుదరదు కాబట్టి ఆ టైంలో సరిగ్గా చేయలేదు. కాబట్టి మళ్ళీ మహానాడు పండుగ వచ్చింది. మహానాడు పండుగ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే కార్యకర్తలంతా ఈరోజంతా కడపకు బయలుదేరి వెళ్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఏర్పాటు చేస్తున్నటువంటి మహానాడు కార్యక్రమం నేను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందా? ఏం చెప్తారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి టార్గెటే కాదండి. జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రమే, పులివెందులకు మాత్రమే శాసనసభ్యుడు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఈరోజు ప్రతిపక్ష హోదా కానీ ప్రజలు ఇవ్వలేదు. కేవలం ఆయన మాకు అసలు టార్గెట్ కేవలం 11 సీట్లతో మాత్రమే ఆయన ఉన్నాడు. ఆయన టార్గెట్ అనేది ఎక్కడే లేదు. కడపలో ఇప్పుడు మీరు చూసి ఉంటారు, గతంలో వాళ్ళ బాబాయిని హత్య కేసులో ఆయన ముద్దాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళ చెల్లిని కానీ నమ్మట్లేదు, వాళ్ళ తల్లిని నమ్మట్లేదు. చెల్లిని తల్లిని చూసుకోనోడు ఇంకా ప్రజలకి ఏం చేస్తాడని చెప్పేసి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టి కేవలం 11 సీట్లు మాత్రమే ఆయనకి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులు కానీ గెలవలేదని చెప్పేసి మేము తెలియజేస్తాం. సార్, ఈ మహానాడు ద్వారా ఏం చెప్పబోతున్నారు సార్? తెలుగుదేశం నాయకుల మధ్య సమన్వయ లోపం అనేది చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, చాలా చోట్ల వినిపిస్తున్నట్టు నేపథ్యం. ఈ ప్రోగ్రాంతో అయినా ఖచ్చితంగా నాయకుల మధ్య ఒక సమన్వయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, నెక్స్ట్ జనరేషన్ కానీ రావాలి. దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది కొత్త ఎమ్మెల్యేలు, యువ ఎమ్మెల్యేలు వచ్చారు. సీనియర్ నాయకులకు అక్కడక్కడ కొంతమందికి ఉండొచ్చు, కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగి పనిచేయాల్సిందే. చిన్న చిన్న కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, చిన్న ఉన్నాయి. అవి మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ, ఇక్కడే కాదు ప్రతి చోట ఉండేటివే ప్రతి చోట సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా పనిచేయాల్సిందే. పార్టీకి పని చేయకపోతే ఎవరైనా బయటకు పోవాల్సిందే. పార్టీకి పనిచేస్తేనే పార్టీలో ఉంటారు. సార్, ముఖ్యంగా ఈ మహానాడులో కార్యక్రమాలు పెద్ద ఎత్తున, ఎందుకంటే వంటల దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు అద్భుతంగా సాగుతున్నాయని చెప్తున్నారు. మీరు కూడా వెళ్ళి పర్యవేక్షణ చేసి వచ్చినట్టున్నారు. అక్కడ అబ్జర్వేషన్ చేసినటువంటి అంశాల్లో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? ఈరోజే కాదు, మహానాడు అంటే పెద్ద పండుగ. ఎక్కడే కానీ భోజనాలకు కానీ లేకపోతే వసతులకు కానీ ఏ రోజు లోటుపాట్లు లేవు తెలుగుదేశం పార్టీ తరఫున. గతంలో కన్నా ఇంకా ఈరోజు, ఎందుకంటే లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది మహానాడు. గతంలో పెద్దల నాయకుల్లో, పార్టీ నాయకుల్లో జరిగేది మీకు తెలుసు. మాగంటి బాబు గారు కానీ ఇలాంటి వాళ్ళు దగ్గర ఉండి వంటలు కానీ ఇవన్నీ పర్యవేక్షించేవాళ్ళు. ఈసారి రాయలసీమలో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందుకంటే మా లోకేష్ గారి బర్త్ ప్లేస్ రాయలసీమే, అలాగే చంద్రబాబు నాయుడు గారి బర్త్ ప్లేస్ రాయలసీమే. ముఖ్యంగా కడపలో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో చూపించాలనుకున్నాం కాబట్టి ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. నేను గత 2 రోజుల నుంచి ఏర్పాట్లు కానీ అక్కడ చూడడం జరిగింది. ఎక్కడ ఏ కార్యకర్త ఇబ్బంది రాకోకుండా వసతుల్లో కానీ, భోజన ఏర్పాట్లలో కానీ, పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కాఫీ, టీలు, లంచ్, డిన్నర్ వరకు మొత్తం ప్రతి పూట వచ్చే కార్యకర్త భోంచేయాలని చెప్పేసి అధినేత ఆదేశించారు. అలాగే లోకేష్ గారు కానీ దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఏ నాయకుడికి, ఏ కార్యకర్తకు కానీ ఇటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సార్, ముఖ్యంగా ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితి లోకేష్ అయితే మాత్రం మహానాడుకు వస్తున్నటువంటి సమయం అతి సామాన్యుల టీ కొట్టులోకి వెళ్ళి టీ తాగుతూ అందరితో తిరుగుతూ అందరితో మాట్లాడిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. మీ నాయకుడి గురించి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే అతి సామాన్యుడికి సైతం దగ్గరగా ఉండే నాయకత్వంలో ముందుకెళ్తున్నారు.
ఖచ్చితంగా అండి. దీనికంటే గతంలో రాజకీయాలు వేరు. ఈరోజు ఎవరైతే ప్రజల్లో దగ్గరుండి ప్రజలకు ఉండి పనిచేస్తారో వాళ్ళే నాయకుడు, వాళ్ళనే రేపొద్దున గెలిపించే పరిస్థితి. గతంలో లాగా మేము ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఎక్కడో కూర్చొని అపాయింట్మెంట్లు ఇవ్వకోకుండా, లేకపోతే మేము సీఎంలు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే గతంలో మీరు గత 5 ఏళ్ళు ఏం జరిగిందో మీకు తెలుసు. కేవలం 11 సీట్లకే కూర్చోబెట్టారు. మా అధినాయకుడు ఆదేశం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆదేశం అదే, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, నిత్యం ప్రజల్లో ఉండండి, సామాన్య కార్యకర్తలని పట్టించుకోండి, సామాన్యులను పట్టించుకోండి అని చెప్పేసి మా అధినేత ఆర్డరు. దానిలో భాగంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏదైతే అనుసరిస్తున్నారో సేమ్ అదే విధంగా మేము కానీ మీరు గతంలో కానీ చూశారు, ఇప్పుడు కానీ చూస్తున్నారు. పొద్దున్న లేస్తాను మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో 7 నుంచి 9 గంటల వరకు డివిజన్లో తిరుగుతున్నాను నేను. సేమ్ మా నారా లోకేష్ గారు ఏదైతే చేస్తున్నారో మేము కానీ అదే ఆయన ఆదేశానుసారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మొత్తం మీద అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఇక్కడ భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో తరలి వెళ్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో మహానాడు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడానికి కడప జిల్లాని ఎంచుకున్నామే తప్ప జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అభివృద్ధి చేయలేదు, తల్లి చెల్లి కూడా నమ్మట్లేని పరిస్థితుల్లో మళ్ళీ ఆయన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగు అందులో ముఖ్యంగా పేదవాడి జెండా అయినటువంటి తెలుగుదేశం జెండా కింద ఈరోజు భారీ ఎత్తున, ఎందుకంటే ఇక్కడ వంటలు కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసామని నారా లోకేష్ కూడా అతి సామాన్యమైన కార్యకర్తగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆయన అడుగుజాడల్లో మేము ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.